హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు సిబిఎస్ఈ తెలుగు ట్యూటర్. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటి? వార్ఫేర్ ఫర్ వెల్త్. సో ఇప్పుడు మనం కింగ్డమ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అనేది చూసాం కదా ఆల్రెడీ. సో ఇప్పుడు యూజువల్గా మీరు మ్యాప్ 1 కనుక అనలైజ్ చేస్తే వీ కెన్ సీ లైక్ ఇప్పుడు రాష్ట్రకూట డైనాసిటీ ఆర్ కింగ్డమ్ అనేది యూజువల్గా రాజస్థాన్, గుజరాత్ ఆ ఏరియాలో ఉంది. సారీ, గుర్జారా ప్రతిహారస్ యూజువల్గా రాజస్థాన్ అండ్ గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ ఏరియాలో కనబడుతుంది కదా మనకి. అలానే రాష్ట్రకూటాస్ ఎక్కడున్నాయి? కరెంట్ డే మహారాష్ట్ర, కర్ణాటక ఈ ఏరియా కనబడుతుంది కదా. సో ఇలా ఉన్న వాళ్ళు ఉండకుండా ఏం చేశారు అంటే దే ట్రై టు ఎక్స్పాండ్ దేర్ కింగ్డమ్ అనమాట. అందరూ, నాట్ ఓన్లీ దీస్ పర్టికులర్ వన్స్, అలా ఎక్స్పాండ్ చేయడానికి. సో దే ట్రై టు గెట్ కంట్రోల్ ఆఫ్ ద నైబరింగ్ కింగ్డమ్స్ యాజ్ వెల్. ఓకే. సో ఆ పార్ట్లో కనౌజ్, ఉత్తరప్రదేశ్లో కనౌజ్ అనే ప్లేస్ ఉంది. ఓకే. సో ఆ కింగ్డమ్, ఆ పర్టికులర్ ప్లేస్ కోసం చాలామంది యుద్ధాలు చేశారు. పర్టికులర్గా 3 కింగ్డమ్స్. ఆ కనౌజ్ ఎవరు ఓన్ చేసుకుంటారంటే అది చాలా ప్రైజ్డ్ పొజిషన్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఈ కనౌజ్ అనే ప్లేస్ గురించి ఎవరెవరు కొట్టుకున్నారు? మేజర్గా 3 కింగ్డమ్స్ అనమాట. ఎవరెవరు వాళ్ళు? రాష్ట్రకూటాస్, పైన గుర్జారా ప్రతిహారాస్, ఇటు సైడ్ బెంగాల్ సైడ్ పాలాస్. ఈ 3 కింగ్డమ్స్ మాత్రం కనౌజ్ మీద ఎప్పుడు టార్గెట్ పెట్టేవాళ్ళు అనమాట. ఎందుకు? చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, వై ఓన్లీ కనౌజ్ అంటే, కనౌజ్ ప్లేస్ కనుక మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ యూజువల్గా అది గంగా వ్యాలీ ఆర్ నార్థన్ ప్లెయిన్స్ అని చదువుకున్నారు కదా ఇంతకుముందు మీరు ప్రీవియస్ క్లాసెస్లో. సో ఈ కనౌజ్ అనే ప్లేస్ యాక్చువల్గా ఆ నార్థన్ ప్లెయిన్స్ ఆర్ గంగా వ్యాలీలో ఉన్న ప్లేస్ అనమాట. సో యూజువల్గా మీకు గంగా వ్యాలీ తెలుసు కదా, ఇట్స్ ఎ వెరీ ఫర్టైల్ ల్యాండ్ అక్కడ. సో ఆ ఫర్టైల్ ల్యాండ్ వల్ల క్రాప్స్ బాగా పెరుగుతాయి, దానివల్ల అక్కడ ఎక్కువ వెల్త్ ఉంటుంది కదా అక్కడ పీపుల్ దగ్గర. అలానే ఈ కనౌజ్ అనే ప్లేస్, దో ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద లెసన్, ఐఎమ్ టెల్లింగ్ యూ అవుట్ ఆఫ్ ద పాయింట్. కనౌజ్ అనే ప్లేస్ కూడా మీరు గమనిస్తే కనౌజ్ ఇస్ కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉందంట కనౌజ్. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద కింగ్స్ టు 45 అంటే ఏంటి? వాళ్ళ ప్యాలెసెస్ చుట్టూ ఆర్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ చుట్టూతో ఒక కోట గోడ అంటారు కదా, లైక్ ఒక బోర్డర్ ఆర్ ఫెన్స్ లాగా, ఆర్ అంటే వేరే కింగ్స్ వార్కి వచ్చినా సరే బియాండ్ దట్ వాల్ దే కెనాట్ గెట్ ఇన్ అనమాట. సో ఫోర్టిఫికేషన్ అంటే అది. సో అది చాలా ఈజీగా చేసుకోవచ్చు బికాజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్ అన్ హయ్యర్ ప్లేస్, అంటే కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఆ ఊరుంది. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అది చాలా ఫర్టైల్ అవ్వడం వల్ల చాలా వెల్త్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏం చేసినా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అలాగే ఈ కనౌజ్ కనుక యాక్సెస్ వస్తే చాలా ట్రేడింగ్ రూట్స్, అంటే టు డిఫరెంట్ కంట్రీస్ కూడా యాక్సెస్ వస్తుంది అనమాట. అండ్ ఈవెన్ విత్ ఇన్ ఇండియా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడం, మేజర్లీ ఈ 3 ప్లేసెస్కి అది సెంటర్ పాయింట్ లాగా ఉంటుందన్నమాట. సో టు గెయిన్ యాక్సెస్ ఈ ఏరియా వస్తే కనుక దే ఫీల్ దట్ అది చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. సో అందు గురించి కనౌజ్ గురించి 3 కింగ్డమ్స్ బాగా కొట్టుకునేవి. ఏవేవి? గుర్జారా ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్ అండ్ పాలాస్. బికాజ్ ఈ ఏరియా గురించి 3 కింగ్డమ్స్ కొట్టుకుంటున్నాయి కాబట్టి ఇట్ ఈస్ యూజువల్లీ కాల్డ్ ఎ ట్రైపార్టైట్ స్ట్రగుల్. ట్రై అంటే ఏంటి? 3. పార్టైట్ అంటే పార్టీస్, స్ట్రగుల్ అంటే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి. సో యాజ్ 3 కింగ్డమ్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్ కనౌజ్ ప్లేస్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ ట్రైపార్టైట్ స్ట్రగుల్. ఓకే. సో అలానే ఇంక నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు? యూజువల్గా కింగ్స్ చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టేవాళ్ళు అనమాట టు షో దేర్ పవర్. ఓకే. సో ఇలా యుద్ధాలు జరుగుతున్నాయి కదా. సో యుద్ధాలు జరిగేటప్పుడు ఏం చేస్తారు? వేరే కింగ్స్ ఇప్పుడు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు మేజర్ టార్గెట్ చేసేదే టెంపుల్స్, ఎందుకంటే అక్కడ చాలా ప్రాపర్టీ ఆర్ వెల్త్ ఉంటుందన్నమాట. ఓకే. సో టెంపుల్స్ యూజువల్గా రిచ్ ప్లేసెస్ కాబట్టి ఫస్ట్ అలా వార్స్లోకి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్స్ని టార్గెట్ చేసి ఫస్ట్ లూట్ చేస్తూ ఉంటారు. అలా లూట్ చేసిన ఒక కింగ్ గురించి చెప్తున్నారు అనమాట. హూ ఈజ్ ఈ? మహమ్మద్ ఆఫ్ గజనీ. హీ ఈజ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. సో అతను 17 టైమ్స్ ఇన్వైట్ చేశాడంట ఇండియాని. ఎందుకు ఇన్వైట్ చేశాడు? అతని మోటో ఏంటి? రిలీజియస్ మోటివ్ అంటే ఏంటి? హీ ఈజ్ అ ముస్లిం కింగ్, మీకు నేమ్ బట్టి అర్థమవుతుంది కదా. సో హీ వాంటెడ్, అప్పటి వరకు ఇండియాలో మెజారిటీ ఆల్ ఆర్ హిందూస్. ఓకే. సో ఇతను ఏం చేశాడు? వాళ్ళ రిలీజియన్ విచ్ ఇస్ ఇస్లాం ఆర్ ముస్లింని ప్రాపగండా చేయడం ఈజ్ ఇస్ మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఆ మోటోతో వచ్చాడు. అండ్ హీ టార్గెటెడ్ ద హిందూ టెంపుల్స్ మేజర్లీ. లైక్ హిందూ టెంపుల్స్ మీదే రైడ్ చేసేవాడు, అక్కడున్న వెల్త్ అంతటిని తీసుకెళ్ళిపోయేవాడు, ఆ హిందూ టెంపుల్స్ని పడగొట్టేసేవాడు టు స్ప్రెడ్ ఇస్లాం. అండ్ అలాంగ్ విత్ దట్ ఇన్వేషన్ అండ్ లూటింగ్ ఆఫ్ ద వెల్త్, వాళ్ళ ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ లైక్ మాస్కులు అవ్వచ్చు, వాళ్ళు మద్రసాస్ అంటారు కదా, లైక్ ముస్లిం స్కూల్స్, అలాంటివి కూడా ఎస్టాబ్లిష్ చేసి హీ స్లోలీ స్టార్టెడ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అనమాట.
సో ఇతను లూట్ చేసిన టెంపుల్స్లో మేజర్గా ఏంటి, సోమనాథ్ టెంపుల్. ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ని కూడా ఇన్వైట్ చేశాడు, అక్కడ ఉన్న రిచెస్ అన్ని తీసుకెళ్ళాడంట. ఇప్పుడు సరే తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు, వాళ్ళ కింగ్డమ్లో ఉన్న గజనీ ఈస్ ఇస్ క్యాపిటల్ సిటీ అనమాట. ఓకే, సో అది బిల్డ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన డబ్బులన్నీ అక్కడ వాడేవాడు అనమాట. సారీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద గజనీ. అలానే ఇంకెవరు ఇలా ఎక్కువ వార్స్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే, మనం ఫస్ట్ మ్యాప్ 1లో చూసాం, చహామనాస్ అనే ఏరియా ఉంది, లైక్ అరౌండ్ పంజాబ్, హర్యానా ఆ ఏరియాస్లో ఉన్నారు కదా. ఈ చహామనాస్ అనే వాళ్ళు కూడా చాలా ఫేమస్ కింగ్స్. ఢిల్లీ, అజ్మేర్ సిటీ ఆ చుట్టుపక్కల రూల్ చేసిన వాళ్ళు వీళ్ళు. చహామనాస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ చౌహాన్స్. ఓకే, సో ఆ ఢిల్లీ అజ్మేర్ ఏరియాలో రూల్ చేసేవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారు, మాకు కూడా పవర్ వచ్చింది, సో మేము కూడా ఎక్స్పాండ్ చేస్తామని అటు ఈస్ట్కి ఇటు వెస్ట్కి వద్దామని చూశారు. బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్, బికాజ్ ఇటు సైడ్ ఆల్రెడీ చాళుక్యాస్ ఉన్నారు గుజరాత్లో, అటు సైడ్ గహాదవలాస్ ఉన్నారట ఉత్తరప్రదేశ్లో. సో దే వర్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. సో వీళ్ళు ఎక్స్పాండ్ చేయలేకపోయారనమాట. దో దే వాంటెడ్ టు ఎక్స్పాండ్, బికాస్ దెర్ ఆర్ పవర్ఫుల్ కింగ్డమ్స్ ఆన్ బోత్ ద సైడ్స్, దే కుడెంట్ ఎక్స్పాండ్. ఈ చౌహాన్స్లో ఫేమస్ కింగ్ ఎవరు, పృథ్వీరాజ్ చౌహాన్ వాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ కింగ్స్ అనమాట. సో ఇతని గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, ఇలా గజనీ వచ్చినట్టే ఇంకొక ముస్లిం కింగ్ మహమ్మద్ గోరీ అనే అతను కూడా ఇండియాని ఇన్వైట్ చేశారట ఇన్ 1191. సో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఆ 1191లో మహమ్మద్ గోరీని ఓడించేశాడు. బట్ అగైన్ మళ్ళీ ఇలా ఓడిపోయాం కదా అని గోరీ కూడా ఊరుకోలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రైడ్కి వచ్చాడు. బట్ ఈసారి గోరీనే గెలిచాడు అనమాట. సో దిస్ ఈజ్ హౌ వార్స్ ఎందుకు జరిగేవి, ఎలా జరిగేవి అని ఈ సెక్షన్లో చెప్తున్నారు. సో టు గివ్ ఎ క్విక్ రీక్యాప్ ఏమంటున్నాము, సో అప్పటికి కొత్త కింగ్డమ్స్ వచ్చేసినాయి, ఉన్నవాళ్ళు ఉండకుండా దే వాంటెడ్ టు ఎక్స్పాండ్ దేర్ కింగ్డమ్. సో అలా ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటున్న టైంలో, లైక్ కనౌజ్ అనే ప్లేస్ ఇన్ ఉత్తరప్రదేశ్ విచ్ ఇస్ ఇన్ ద గ్యాంజెస్ వ్యాలీ. ఈ కనౌజ్ అనే ప్లేస్ గురించి చాలా కింగ్డమ్స్ ఫైట్ చేసుకునేవి. ఎందుకు అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాస్పరస్ ప్లేస్, ఎందుకంటే అది వ్యాలీలో ఉండేది, గ్యాంజెస్ వ్యాలీలో ఉంది, అక్కడ ఫర్టైల్ సాయిల్ కాబట్టి, అండ్ ట్రేడింగ్ రూట్స్కి ఈజీ యాక్సెస్ కాబట్టి చాలా కింగ్డమ్స్ దాని గురించి ఫైట్ చేసినాయి. ఇంపార్టెంట్ కింగ్డమ్స్ హూ ఫాట్ వేర్ ద గుర్జారా ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్ అండ్ ద పాలాస్. ఈ ఫైట్ 3 రాజ్యాల మధ్యలో కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎ ట్రైపార్టైట్ స్ట్రగుల్. అలానే కింగ్స్ వాళ్ళ పవర్ని పెంచుకోవడానికి ఆర్ చూపించడానికి పెద్ద పెద్ద టెంపుల్స్ని కట్టేవాళ్ళు. అండ్ ఈ వార్స్ జరిగినప్పుడు వేరే కింగ్డమ్స్ ఎవరైనా ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు మేజర్గా టెంపుల్స్ని టార్గెట్ చేసి అక్కడున్న వెల్త్నంతటిని తీసుకెళ్లేవాళ్ళు. సో అలా ఒక కింగ్, చాలా లూట్ చేసిన ఒక కింగ్ గురించి చెప్తున్నారు, హూ ఈజ్ నథింగ్ బట్ మొహమ్మద్ ఆఫ్ గజనీ. హీఈస్ అన్ ఆఫ్ఘనిస్తాన్ రూలర్. సో అతను 17 టైమ్స్ ఇండియా మీద ఇన్వైట్ చేశాడు. ప్రతిసారి టెంపుల్స్ని టార్గెట్ చేసేవాడు, అక్కడున్న వెల్త్ని తీసేసుకునేవాడు, టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేసేవాడు. ఎందుకు, బికాస్ హీ వాంట్ టు స్ప్రెడ్ దట్ ముస్లిం ఆర్ ఇస్లాం రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి హీ టార్గెటెడ్ ద హిందూ టెంపుల్స్. ఓకే, అలా అతను ఇన్వైట్ చేసిన టెంపుల్ ఈజ్ ఫేమస్ టెంపుల్ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ ఇన్ గుజరాత్. అలానే నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నారు, ఇండియాలో రూల్ చేసిన వాళ్ళు కూడా ఇంకెవరు వార్స్ గురికి వెళ్ళారు అనే దాని గురించి చెప్తున్నారు, విచ్ ఇస్ చహామనాస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ చౌహాన్స్. సో వీళ్ళు యూజువల్గా ఢిల్లీ, అజ్మేర్ ఆ రీజియన్లో రూల్ చేశారు. దే వాంట్ టు ఎక్స్పాండ్ టువర్డ్స్ ద ఈస్ట్ అండ్ వెస్ట్, బట్ పక్కనున్న చాళుక్యాస్ అండ్ గహాదవాలాస్ ఆర్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. సో దర్ ఎక్స్పాన్షన్ వాజ్ నాట్ పాసిబుల్. అలానే ఈ చౌహాన్స్ కింగ్డమ్లో ఫేమస్ కింగ్ ఎవరు, వాళ్ళ డైనాసిటీలో పృథ్వీరాజ్ చౌహాన్. సో అతను మహమ్మద్ గోరీ అనే ఇంకొక ముస్లిం కింగ్ని 1191లో ఓడించాడు. బట్ అగైన్ హీ లాస్ట్ ద వార్ విత్ సేమ్ మహమ్మద్ గోరీ ఇన్ 1192. సో దిస్ ఈజ్ అబౌట్ ద వార్ఫేర్ చిల్డ్రన్. సో ఈ నెక్స్ట్ వీడియోలో మనం చోలాస్ గురించి తెలుసుకుందాం. ఓకే, దట్స్ ఇట్, ఫైన్, థ్యాంక్ యూ.